నమస్తే. నిన్న వైజాగ్‌లో విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో ఆర్ఎస్ఎస్ శాఖ మీద దాడి జరిగింది. శాఖను అడ్డుకున్నారని అందరూ అంటున్నారు కానీ అది అడ్డుకోవడంగా దాడి జరిగింది. రాళ్లతో కొట్టారు, కర్రలతో దాడికెళ్లారు. అసలు మీరు యూనివర్సిటీకి సంబంధం లేని వ్యక్తులు ఇక్కడ ఎందుకున్నారు, వెళ్ళిపోవాలన్నా అంటూ వాళ్ళు గట్టిగా అరుస్తూ దాడి చేస్తున్న వీడియోస్ వైరల్ అవుతున్నాయి, మీరు చూసే ఉంటారు. ఆర్ఎస్ఎస్ శాఖ అంటే అందరూ అటెండ్ అవుతారు. దానయ్య కూడా వస్తారు. ఎందుకంటే భారత్ మాతాకి జయ 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 ధ్వనులు వినిపిస్తే భారత్ మాతాకి జయ అంటారు. అక్కడ భగవా పెడతారు. బౌద్ధిక ఉంటుంది, కాసేపు శారీరక ఉంటుంది, అంటే కాసేపు కబడ్డీనో ఖోఖోనో ఆడతారు, 4 మంచి మాటలు మాట్లాడుకుంటారు, ప్రార్థన చేస్తారు, భగవా ధ్వజానికి ప్రణామం చేస్తారు. శాఖలో జరిగేది అదే. రెచ్చగొట్టడము, ఎక్కడ మరి విషం కలుపుదాము, లేదంటే ఎక్కడ బాంబు పేలులకు పాల్పడదాము, ఎక్కడ ఈ ప్రభుత్వాన్ని దించే కుట్ర పన్నుదము, లేదా ఎక్కడ ఈ జార్జ్ సోరస్ అంటే ప్రభుత్వ వ్యతిరేక శక్తులతో, దేశ వ్యతిరేక శక్తులతో ఎట్లా చేయగలుగుతాము, ఎట్లా చిల్లర వస్తుంది మనకు, ఏం చేస్తే విరాళాలు వస్తాయి అనే ఆలోచన ఆర్ఎస్ఎస్ ఎప్పుడు చేయదు. కానీ వీళ్ళకి అభ్యంతరమైంది. ఎవరికి అభ్యంతరమైంది? ఇప్పుడు స్టూడెంట్స్ ఉంటారు, స్టాఫ్ ఉంటారు, పక్కన బయటోళ్ళు కూడా వస్తారు. మీ అభ్యంతరం ఏంటి? ఏం జరిగింది? ఏం రాజ్యాంగ విరుద్ధంగా జరిగింది? ఆర్ఎస్ఎస్ శాఖలు కొత్తగా ఏం కాదు కదా, 100 ఏళ్ళుగా జరుగుతూనే ఉన్నాయి, దేశవ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ నిత్యం వేలల్లో శాఖలు జరుగుతూనే ఉంటాయి, లక్షల్లో జరుగుతాయి దేశవ్యాప్తంగా. అయితే అభ్యంతరం ఏంటి? ఏం చెప్తున్నారు? ఆర్ఎస్ఎస్ శాఖలు ఇది చెప్తున్నారు, ఏమన్నా మీరు నిరూపించగలరా? ఏమన్నా రెచ్చగొట్టే నినాదాలు చేశారా? ఏమన్నా భారత్ ఏంటది, ఈ భారత్ డౌన్ అన్నారా ఏమన్నా? లేదా ఏమన్నా ఒక విద్రోహ చర్యలకు వాళ్ళు ఏమైనా కుట్ర పన్నుతున్నారా? 9-10 మంది కూడా ఎందుకు అభ్యంతరం మీకు? అంటే బీఫ్ ఫెస్టివల్స్, కిస్ ఫెస్టివల్స్ చేయొచ్చు, పీజీలు, డబల్ పీజీలు, పీహెచ్డీలు చేస్తే ఇప్పుడు రాహుల్ గాంధీ ఇంకా యువ నాయకుడు అన్నట్టు రాహుల్ గాంధీ లేక 40 వచ్చినా 50 వచ్చినా మీరు ఇంకా యూత్గా, స్టూడెంట్స్గా సిగ్గు లేకుండా ఇంకా స్టూడెంట్స్ అని చెప్పుకుంటూ అక్కడ తిష్ట వేసి ఈ దేశంలో సగటు ట్యాక్స్ పేరు కడుతున్న పన్నులతో, ట్యాక్స్తో ఉచితంగా తిని ఉచితంగా ఉంటూ మీరు చేసే వేషాలు ఇవ్వ. మీరు కదా చేసేది రాజకీయాలు. ఎస్ఎఫ్ఐ అంటేనే అర్థమైపోతుంది, స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అంటే అది వామపక్ష విద్యార్థి సంస్థ అని అర్థమైపోతుంది కదా. నక్సలైట్లను తెచ్చి రూమ్లో పెట్టుకుంటారు మీరు. ఎవడెవడినో తీసుకొచ్చి ఈ తుకుడే బ్యాచ్, మీరే తుకుడే బ్యాచ్, ఇంకా వాళ్ళని తీసుకొచ్చి మీరు సెమినార్లు పెడతారు. ఎన్ని జరగట్లేవు తెలియదా? యూనివర్సిటీలో ఏం జరుగుతుందో? ఆర్ఎస్ఎస్ శాఖ అయితే మీకు నొచ్చిందా? మీలాగా విద్రోహ చర్యలకు కాదు కదా. అసలు ఎట్లా మీద పోతున్నారు? అయినా క్రమశిక్షణ గల వాళ్ళు కాబట్టి స్వయం సేవకులు శాఖను అసలు మధ్యలో విరమించలేదు. ఎంత దుర్మార్గం చూడండి, ఎంత కుట్రను ఒకసారి అర్థం చేసుకోండి మీరు. అసలు రాష్ట్రపతి ప్రోగ్రాం ఉంది అక్కడ, అది ఫ్లీట్ ఏమంటారు, రాష్ట్రపతి పాల్గొన్న కార్యక్రమంలో మీరు ఇట్లా చేసి ఇంత రచ్చ చేశారంటే, అంటే యూనివర్సిటీ ప్రతిష్టను దిగజార్చే కుట్ర మీరు పన్నినట్టు. మీరు కదా చేసింది. ఏం జరిగింది? శాఖ కొత్తగా జరుగుతలేదు. సరే, మీరు యూనివర్సిటీలో వద్దు అన్నప్పుడు కంప్లైంట్ ఇచ్చారు, అడ్మినిస్ట్రేషన్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు. వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. పర్మిషన్ ఇవ్వడమా లేదా, లేదంటే శాఖ నిర్వహించినందుకు ఏదో చేస్తారు. మరి కోర్టులు ఉన్నాయి, దానికి చట్టం ఉంది, న్యాయం ఉంది. వీళ్ళు ఏమైనా ఎదుర్కొంటారు. ఎందుకంటే ఎప్పుడు ఇలాంటి సందర్భము శాఖకు, ఆర్ఎస్ఎస్ శాఖల్లో ఎదురు కాలేదు. ఎందుకంటే అక్కడ తప్పేం కాదు, అక్కడ జరిగేది రాజ్యాంగ విరుద్ధం కూడా కాదు. ఆర్ఎస్ఎస్ శాఖ ఎప్పుడు బహిరంగంగా జరుగుతుంది, 4 గోడల మధ్య ఎక్కడ జరగదు. ఆర్ఎస్ఎస్ శాఖ 4 గోడల మధ్య ఎక్కడ జరగదు, బహిరంగంగా జరుగుతుంది. ఎవరైనా వెళ్ళొచ్చు. చెప్పినాక దారిన పోయే దానయ్య కూడా వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూడొచ్చు, వినొచ్చు. అక్కడ ఎవ్వరూ అభ్యంతరం చెప్పడానికి ఉండదు. మీకెందుకు అంత అక్కసు? ఏయూలో ఆర్ఎస్ఎస్ శాఖని అడిగినట్టుదే అసలు ఆర్ఎస్ఎస్ గుండాలంటూ, ఏబీవీపీ గుండాలంటూ అసలు రెచ్చిపోతూ ఇచ్చిన వాళ్ళ మాటలు మనం చూసినాం. అసలు నిజంగా ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ వాళ్ళు గుండాలుగా మారితే పరిస్థితి వేరేగా ఉంటుంది. గుండాయిజం ఆర్ఎస్ఎస్కు, బీజేపీకి కాదు. మౌనంతో, నిశ్శబ్దంతో ఏం చేయాలో చేస్తారు. మీరు గుండాయిజం చేసేది ఎవరో తెలుసు కదా. ఎట్లా ఎదగాలి, ఒక మౌనంగా, నిశ్శబ్దంగా ఎట్లా ఎదగాలో ఆర్ఎస్ఎస్ నిరూపించింది 100 ఏళ్లలో ఇంచుమించు. అదే సమయంలో వామపక్ష భావజాలం కూడా, వామపక్ష సిద్ధాంతం కూడా, మార్క్స్ సిద్ధాంతం కూడా ఈ దేశంలో పురుడు పోసుకుంది. దాని పరిస్థితి ఏందో చూస్తున్నాము. రాజకీయంగా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. వీళ్ళు మధ్యలో ఇక మేము ఉన్నామని ఉనికి చాటుకోవడానికి, అస్తిత్వాన్ని చాటుకోవడానికి ఇలాంటి ఒక నేలబారు దగులుబాజీ చర్యలకు వీళ్ళు పూనుకుంటారు. నిన్న ఆంధ్ర యూనివర్సిటీలో శాఖను అడ్డుకునే ప్రయత్నం చేశారు. రకరకాల పండుగలు నిర్వహిస్తారు. కిస్ ఫెస్టివల్ అంటారు, బీఫ్ ఫెస్టివల్ అంటారు, రెచ్చగొట్టే చేస్తారు, విద్రోహ శక్తుల్ని గెస్టులుగా పిలుస్తారు. మీరు
ఏమైంది అక్కడ? భారత్ మాతాకి జై అంటే మీకు అంత నొప్పేంటి అసలు? బెంగాల్లో, కేరళలో ఏం జరిగిందో తెలుసా అసలు? నక్సలైట్లు ఎన్ని సంఘ విద్రోహ చర్యలతో ఎంతమందిని పొట్టను పెట్టుకున్నారో తెలీదా మీకు? మాట్లాడితే ఏమంటారు? వర్గశత్రు నిర్మూలన అని. వీళ్ళు చేసిన అరాచకాలు దేశమంతా తెలుసు, ప్రపంచమంతా తెలుసు, దేశమంతా తెలుసు. దేశంలో అందుకే దేశ ప్రజలు వీళ్ళని బొందబెట్టారు వందేళ్ళకే బొందబెట్టారు. ఇప్పుడు అడవిలో నీడ లేదు, తలదోచుకోవడానికి అడవికి వెళ్ళే పరిస్థితి లేదు. భూమి మీద కూడా వీళ్ళకు తిరిగే ఈ దేశంలో హల్చల్ చేసే వాతావరణం లేదు. మరి పోయి సముద్రంలో వాడి ఇదైపోతారో ఏందో మరి. విశాఖ సాగర తీరాన్ని ఇప్పుడు ఫ్లీట్ ఉంది. రాష్ట్రపతి ప్రోగ్రాం ఉన్న సందర్భంగా వీళ్ళు చేసిన రచ్చ అనమాట. ఎంత చరిత్రహీనుడు చూడండి అసలు. ఎందుకు అడ్డుకున్నారో చెప్పాలి. ఆర్ఎస్ఎస్ శాఖల్లో ఏం జరుగుతున్నది మీకు తెలుసా? మీరు ఎందుకు అడ్డుకోదలుచుకున్నారో చెప్పాలి. కంప్లైంట్ ఇచ్చారు, వద్దనుకున్నారు కాబట్టి శాఖకు మేము ఒప్పుకోము, ఇది అభ్యంతరం ఉందని కంప్లైంట్ ఇస్తే చట్టమే చూసుకుంటుంది కదా. నలుగురు చేరుతారు, భారత్ మాతకి జై అంటారు, కాషాయ జెండాకు ప్రణామం చేస్తారు, అంతే. 4 మాటలు మాట్లాడుకుంటారు. దానికి మీకు అభ్యంతరం ఏంటి? ఎందుకు నొస్తుంది? బహిరంగంగా జరుగుతాయి సంఘ శాఖలు. కర్రలతో దాడి చేశారు, రాళ్ళు విసిరేశారైనా వాళ్ళు చెల్లించలేదు. స్వయం సేవకులు చెల్లించరు. మీరు రాజ్యాంగ విరుద్ధంగా దాడులు చేసింది ఇప్పుడు వీళ్ళు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నది ఎస్ఎఫ్ఐ స్టూడెంట్స్. ఇక్కడ ఆయుధాలు బట్టి రాజ్యాంగ విరుద్ధంగా అడవులకు పోయింది వామపక్ష సిద్ధాంతాన్ని నమ్మి దేశాన్ని ఈ దూరం తీసుకొచ్చింది వాళ్ళు. వాళ్ళ సిద్ధాంతమే దిక్కుమాలిన సిద్ధాంతం. ఈ దేశానికి ఏమాత్రం సరిపడిన సిద్ధాంతం. వీళ్ళు ఇప్పుడు దేశభక్తుల మీద, స్వయం సేవకుల మీద సిగ్గు శరము వదిలేసి ఒక మానసిక రోగులుగా తయారై వీళ్ళని ఎప్పుడో జనం పిచ్చోళ్ళని చేసేశారు. వీళ్ళు మాత్రం పిచ్చోళ్ళ లెక్క వ్యవహరిస్తూ రాళ్ళు బట్టి, కర్రలు బట్టి ఇట్లా మంది మీదకి పోతుండ్రు అనమాట. మొన్న మనం చూసినాం సదానంద మాస్టర్ కేరళలో, బెంగాల్లో వీళ్ళ అరాచకాలైతే అసలు మామూలు కాదు. వేలాది మందిని పొట్టన పెట్టుకున్నారు. కేరళ, బెంగాల్ లాంటి చోట్ల హత్యలు చేశారు అసలు. సదానందన్ మాస్టారు మనకు కళ్ళ ముందు కనిపిస్తున్నారు. రాజ్యసభలో మొన్న మాట్లాడారు. ఈ మధ్య మళ్ళీ వారి వీడియో ఒకటి వైరల్ అయింది. సదానందన్ మాస్టర్ గారిది మొన్న రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఎంత అమానవీయంగా అంటే ఆయన కాళ్ళు నరికేశారు, పెట్టుడు కాళ్ళు ఆయనవి. మనం చెప్పుకున్నాం ఆయన రాజ్యసభకు నామినేట్ అయినప్పుడు. అదే సదానందన్ మాస్టర్ ఇప్పుడు రాజ్యసభలో కూర్చొని ప్రజాస్వామ్యం గురించి, దేశభక్తి గురించి, జాతీయత గురించి, కేరళ అభివృద్ధి గురించి మాట్లాడుతున్న టైంలో రాజ్యసభలో ఒక్కడు కూడా లేరు వీళ్ళు. ఈ వామపక్ష ఎంపీలు ఒక్కడు కూడా లేరు ఇప్పుడు రాజ్యసభలో. ఏం కావాలి ఇంతకన్నా? ఏం చేస్తారు చెప్పండి? ఏం చేయగలరు? సంఘ శాఖను అడ్డుకోవాల్సిన ఇది ఏమొచ్చింది? ఆర్ఎస్ఎస్ శాఖ మీద దాడి చేస్తే ఏమొస్తుంది మీకు? ప్రచారం వస్తుంది, కొద్దిసేపు ప్రచారం వస్తుందేమో అంతే. తర్వాత ఆయాసం వచ్చేస్తుంది. కేసు అవుతుంది మీ మీదే. ఎందుకంటే కంప్లైంట్ ఇచ్చారు కదా. పోలీసులు యాక్షన్ తీసుకునే వాళ్ళు, యూనివర్సిటీ అధికారులు ఏమన్నా చెప్పేవాళ్ళు నిజంగా రాజ్యాంగ విరుద్ధంగా వీళ్ళు శాఖ నిర్వహించుంటే, ఏదైనా కుట్రకు పాల్పడినట్టు తేలితే ఉన్నాయి కదా మనకు చట్టాలు. మీరెవరు కర్రలు రాళ్లతో వెళ్ళి అడగడానికి? ఇప్పుడు కేసు అయితే మీరు తిరగాల్సి వస్తుంది, వాళ్ళు తిరగాల్సి వస్తుంది. ఎస్ఎఫ్ఐ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో రాళ్లతో కర్రలతో దాడి చేయబోయినారు కదా, వాళ్ళు తిరగాల్సి వస్తుంది. ఏంటి అసలు వీళ్ళు దేన్ని అడ్డుకోవాలనుకున్నారు? ఏం జరిగింది అక్కడ చెప్పాలి. ఎందుకు అడ్డుకోవాలనుకుంటున్నారు? శాఖల్లో ఎలాంటి సంఘ విద్రోహ ఇది జరుగుతున్నాయి? వాళ్ళ నినాదాలతో ఎవరు రెచ్చిపోతున్నారు? ఎవరితో వాళ్ళు కుమ్ముక్కై దేశంకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారో చెప్పాలి. ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందో వీళ్ళు చెప్పాలి. ఇప్పుడు అవ్వదు, ఏమవ్వదు. మనం అంటాం కదా, ఆకాశం మీద ఉమ్మేస్తే మళ్ళీ వీళ్ళ నోట్లోనే పడుతుంది. అది తెలిసి కూడా ఈ పిచ్చి మూక తెగబడిపోతుంది. తెలీదు సంఘ శాఖలో ఏం జరుగుతుందో వీళ్ళకి తెలీదు అసలు. కొందరు సరే తెలిసినా కూడా ఇంకా తెలివి మాలిన పనులకు పాల్పడుతుంటే వాళ్ళని ఏమనాలి? ఉన్మాదులు అనాలా? పదాలు కూడా దొరకట్లేదు అసలు. బహిరంగంగా జరుగుతుంది శాఖ. మైదానాల్లోనే వాళ్ళు గుమిగూడి వాళ్ళు చేయాల్సింది చేస్తారు. ఏ మతాన్ని కించపరచరు. ఏ ఒక్క వ్యక్తి ప్రస్తావన అక్కడ రాదు. ఎవరిని తూలనాడరు. దేశం గురించి మాత్రమే, సమాజ హితం గురించి మాత్రమే, దేశం గురించి మాత్రమే మాట్లాడతారు. లేదు వీళ్ళు ఇట్లా అన్నారు, రెచ్చగొట్టారని మీరు స్లోగన్స్ ఇస్తున్నారు కదా, వీళ్ళు మతోన్మాదము ఇది అనేది మీరు స్లోగన్స్ ఇస్తూ కర్రలతో వెళ్ళారు కదా, నిరూపించగలవా? నిరూపించి తీరాలి. ఎందుకంటే అది బహిరంగంగా జరిగింది. నువ్వు నిరూపించలేవు, నీది అబద్ధమని తేలిపోతుంది.
కాసేపు హడావిడి చేస్తామేమో యూట్యూబ్ ఛానల్ ముందు కూర్చొని ఇక ఉన్నారు కదా సోకాళ్ళు. మొన్న కోవా పన్న విషయంలో వాడిదాకా పోయినరు మా వాళ్ళు అయితే ఇక్కడ నుంచి. అట్లా ఏమన్నా నీ దాకా వచ్చి ఇక్కడ తెలంగాణ ఛానల్స్ కూడా హైదరాబాద్ నుంచి కూడా 4 గొట్టాలు పట్టుకొని వచ్చి నీతోటి 4 మాటలు మాట్లాడిస్తావేమో అంతే. పోలీసులు పెడతారు కదా ఏదో ఏంటది మందు తాగిన వాళ్ళను డ్రంక్ అండ్ డ్రైవ్ లెక్క ఊదినట్టు నువ్వు ఆ గొట్టం పట్టుకొని ఆ మందుబాబులు ఊదినట్టు నువ్వు ఆ గొట్టం పట్టుకొని చెప్పిందే చెప్పడము, ఆర్ఎస్ఎస్ ఇట్లా చేసిండు అట్లా చేసిండు శాఖలు చేసిండు ఏదైనా చెప్తావేమో తప్ప అంతకు మించి ఇవి అబద్ధాలని అందరికీ తెలుస్తాయి. ఇంకా ఈ ఆరోపణలు చేసిన వాళ్ళు అలసిపోయి ఎందుకు కాకుండా పోతారు. అదే జరుగుతుంది, చరిత్ర అదే చెప్తుంది కదా. ఇప్పటి నుంచి కాదు, బ్రిటిష్ వాళ్ళతో మొదలైంది. నెహ్రూ కూడా అడ్డుకునే ప్రయత్నం చేశాడు. బెంగాల్లో జ్యోతి బస్ అయినా ఇప్పుడు మమతా బెనర్జీ అయినా స్టాలిన్ అయినా అధికారం ఉంది కదా అని ఆర్ఎస్ఎస్న ఏబీవీపీ విద్యార్థులను ఎన్ని చేయాలో అన్ని చేసినారు. ఆర్ఎస్ఎస్ శాఖలో సమావేశాలు ఉండవు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఉండవు. సోషల్ మీడియాలో చూసినట్టు ఎవడు పడితే వాడు రాళ్ళేస్తున్నాడు కదా, అది ఉండదు. ఆర్ఎస్ఎస్ శాఖలో వాస్తవంగా జరిగేది అది కాదు. చెప్పినా కదా, కాసేపు ఏదో ఒక ఆట ఆడుకుంటారు, భారత్ మాతకి జై నినాదాలు ఇస్తారు, ఎవరో ఒకరు వచ్చి కొందరు బౌద్ధికిస్తారు, మంచి మాటలు అన్నట్టు ఏం చేయాలి, ఇంకా మన కర్తవ్యం ఏంది, దేశం ఏంది, ధర్మం ఏంది ఇవి చెప్తారు. ఓ పాట పాడుకుంటారు మహా అయితే. ఇంకా వారి సంఘ ప్రార్థన గీతం ఉంటుంది. ఫస్ట్ కాషాయ జెండాకు ప్రణామం చేస్తారు, మళ్ళీ ఆ జెండాను చక్కగా పద్ధతిగా ఇచ్చేసేసి ఫోల్డ్ చేసి పెట్టేసుకొని వెళ్ళిపోతారు. ఇక్కడ వాళ్ళు అక్కడ రోజు జరిగేది ఇదే. దమ్ముంటో రోజు ఓ శాఖకి పోవాలి. ఇష్టం వచ్చినట్టు ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడే ఈ దగులుబాజీలు ఒక్కరోజు శాఖకు పోమని నేను విజ్ఞప్తి చేస్తున్నా. సోదరులకు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా, సారీ తిట్టకుండా చెప్తున్నా. పొద్దున లేచి ఒకరోజు వెళ్ళండి శాఖకి, అక్కడ ఏం జరుగుతుందో చూస్తే మీకు అర్థమవుతుంది. కానీ ఈ నిరాధార ఆరోపణలు బహిరంగంగా 4 కలిసి నిర్వహించుకునే శాఖ మీద ఇలాంటి ఆరోపణలు కర్రలతో రాళ్లతో వెళ్ళడం, వాళ్ళని భయపెట్టే ప్రయత్నం చేయడము. ఆర్ఎస్ఎస్ ఒక మాట అంటది, ఒకడు స్వయం సేవకు ఎదురుగా నిలబడి తలపడుతున్నాడు రేపటి స్వయం సేవకని. అంటే అంత ఆత్మవిశ్వాసం, అంత ధైర్యం, అంత నమ్మకము స్వయం సేవకులకు ఉంటుంది, ఆర్ఎస్ఎస్కు ఉంటుంది. అందుకే ఆర్ఎస్ఎస్కు శత్రువులు ఉండరు. ఇక మీ కర్మ ఆర్ఎస్ఎస్ను శత్రువుగా భావించి అబద్ధాలు ప్రచారం చేయాలని చూసి కర్రలతో రాళ్లతో అడ్డుకుంటే లేవా కర్రలు? స్వయం సేవకుల చేతుల్లో కర్రలు ఉండవా? కానీ ఆర్ఎస్ఎస్ వాటిని అనవసరంగా ఉపయోగించేది, మీలాంటి కుత్సితుల మీద ఉపయోగించేది. అసలు ఆర్ఎస్ఎస్ది సత్యాగ్రహము, ధర్మాగ్రహము అది లోతుగా ఉంటుంది. నీ ఇంట్లో నీ చుట్టూన్నోళ్ళే నిన్ను అసహించుకునేంత ఉంటుంది. పంజాబ్లో మోగాలో ఉగ్రవాదులే మీలాంటోళ్ళే ఉగ్రవాదులు దాడి చేసి పసిపిల్లలను, వృద్ధుల ప్రాణాలు కూడా తీస్తే మరుసటి రోజే యథావిధిగా శాఖ నడిచింది. అలాంటి చరిత్ర ఆర్ఎస్ఎస్ది, స్వయం సేవకులది. ఇప్పుడు విశాఖలో ఇంతకు మించిన ఇంకా ఎక్కువ పెరుగుతాయి శాఖలు, ఇంకా విస్తృతమవుతాయి. అవి చూడడానికి మీరు రెడీగా ఉండండి. అసలు విచిత్రం, అసలు శాఖను అడ్డుకోవడం ఎక్కడా లేదు. ఎంత కుట్ర చూడండి, 100 ఏళ్ల నుంచి నడుస్తున్నాయి దేశవ్యాప్తంగా శాఖలు. ఎందుకంత ఇది ఏంది? ఎందుకు మీ ఉడత ఊపులు ఎందుకు? వందేళ్ళు జరుపుకుంటుందని మీకు అక్కసు కదా, మిమ్మల్ని బొందబెట్టేశారుగా 100 ఏళ్ళకి. మిమ్మల్ని మీ సిద్ధాంతాన్ని, మీ వామపక్ష భావజాలాన్ని, మీ మార్క్స్ సిద్ధాంతాన్ని బొందబెట్టేశారు. మేము స్టూడెంట్స్ అని చెప్పుకోవడానికి సిగ్గుండాలి. అది ఇల్లిటరేట్ ఏమో, అది ఎస్ఎఫ్ఐ అంటే అది స్టూడెంట్ ఫెడరేషన్ కాదు. మేము అసలు సిగ్గుండాలి మీ స్టూడెంట్స్ అని చెప్పుకోవడానికి. ఏమొచ్చింది నీకు? ఆర్ఎస్ఎస్ శాఖ మీద దాడి చేస్తే నీకు వచ్చింది ఏంది? కొంచెం ప్రచారం దానికోసమే కదా, కాస్త పబ్లిసిటీ కోసము యూట్యూబ్ ఛానళ్ళు వస్తాయి కదా, 4 ఛానల్లో వినిపించవచ్చు కదా. కేసు అయితే పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఆర్ఎస్ఎస్ చేయదలుచుకుంటే అదే చేస్తుంది, లేదంటే వదిలేస్తుంది. చెప్పిన కదా, ఆర్ఎస్ఎస్ మౌనంగా నిశ్శబ్దంగా తను సాధించుకున్నది సాధించేస్తుంది. అదే చిల్లర ఏరుకుంటూ, అదే విరాళాలు, అదే చందాల మీద బతికే నీ బతుకు ఇంకా అట్లనే ఉంటుంది, ఇంకా దిగజారుతుంది. కానీ ఆర్ఎస్ఎస్కి ఏం కాదు, శాఖకి ఏం కాదు, స్వయం సేవకులకి ఏం కాదు. స్వయం సేవకులు ఎప్పుడు వెన్ను చూపరు, వెనకడుగు వేయరు, ఆత్మవిశ్వాసాన్ని సడలించుకోరు. ఎప్పుడు దేశం కోసము, ప్రకృతి విపత్తులు వచ్చిన సందర్భంలో కూడా మేమున్నామంటూ ప్రజల కోసము, సంఘం కోసము, దేశం కోసం ఎప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు
సిద్ధంగా ఉంటారు. మౌనంగా నిశ్శబ్దంగా ఇంకా 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 ఇంతింతై వటుడింతై తానంతై బ్రహ్మాండమంతై అభోవీతినంతకై పోతని రాశారు కదా వామనావతార ఘట్టంలో ఎట్లా ఎదిగాడు మూడో పాదం చక్రవర్తి మీద వేయడానికని. అట్లా ఆర్ఎస్ఎస్ ఇంకా ఇంతింతై అని ఎదుగుతూనే ఉంటుంది. క్రమక్రమంగా శాఖలను విస్తరించుకుంటూ 100 ఏళ్ళ వేడుక జరుగుతుంది కాబట్టి ఈ కడుపు నొప్పి ఏమి చేయలేరు ఆర్ఎస్ఎస్ చేతిలో కర్ర ఉంది కానీ ఎప్పుడు దాన్ని అనవసరంగా ఉపయోగించదు. మీలాంటి చిల్లర కళ్ళ మీద అస్సలు ఉపయోగించదు ఆ కర్రల్ని. మీరు రాళ్ళేశారు కర్రలేశారు, అది మీ కల్చర్, అది మీ సంస్కృతి, అది మీ తీరు, మీ నీచ బుద్ధి, అది మీ వక్ర బుద్ధి. అది ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ సక్రమంగా సన్మార్గంలోనే నడుస్తుంది. జాతిని, ఈ దేశ ప్రజలను చైతన్యం చేయడానికి, నిద్రపోతున్న భారత జాతిని మేల్కొనపడానికి నినాదాలు ఇస్తూనే ఉంటుంది. ఏమి చేయలేరు ఆర్ఎస్ఎస్ మీద. ఇప్పుడు మీరు దాడి చేసి ఉండొచ్చు కానీ అందుకు మీరు తగిన ఫలితం అనుభవిస్తారు. స్వయం సేవకుల మీద దాడి చేస్తే పాపం, అది మహానేరం, నేరం మహాపాపం. నేరం పక్కన పెట్టి ఇక్కడ మరి కేసు వీళ్ళు ఏమన్నా అప్రోచ్ అవుతారా, కేసు పెడతారా, దాంట్లో ఖచ్చితంగా నేరస్తులు అవుతారు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ ఏం తప్పు చేయలేదు, మీరు దాడికి వెళ్ళారు కాబట్టి నేరస్తులు అవుతారు. అంతకుమించి మహాపాపం కర్మ ఒకటి ఉంటుంది. ఇప్పటికే సత్యనాశనం అయిపోయినారు. మీ సిద్ధాంతము మీది ఇంకా సర్వనాశనం అవుతుంది. సంఘం ఇంకా అడ్డుకోవాలని చూస్తే మీరే నాశనం అయిపోతారు. ఎందుకంటే చెప్పిన కదా అదంతే. థ్యాంక్ యూ.